హైదరాబాద్ సిటీలో మళ్ళీ వైరల్ ఫీవర్ స్టార్ట్ అయిపోయినాయి. వర్షాలు పడి తగ్గిన వెంటనే సీజనల్ వ్యాధులు అనేది సర్వసాధారణంగా స్టార్ట్ అవుతాయి. కానీ ఈసారి మాత్రం అటు గోల్కొండ ఏరియా హాస్పిటల్ కావచ్చు, ఇటు ఫీవర్ హాస్పిటల్ మాత్రం ఓపీతో కిక్కిరిసిపోతుంది. ఇక ప్రజెంట్ నేను గోల్కొండ ఏరియా హాస్పిటల్లో ఉన్న. ఇక్కడ ఎవ్రీడే ఓపీ మనకు చూస్తుంటే 650 to 700, 720 వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఏకదం 1000 పైనే పెరిగింది. దాదాపు 1100 to 1150 వరకు కూడా డైలీ ఓపీ కేసెస్ వస్తున్నాయి. సో మెయిన్గా ఇట్లాంటి కేసెస్లో వైరల్ ఫీవర్స్ అండ్ డెంగ్యూ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. మరి వైరల్ ఫీవర్ బారిన పడకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ దాంతోపాటు డెంగ్యూ నుంచి బయటపడాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ సఫరర్స్ పరిస్థితి ఎట్లా ఉంది, అండ్ ఓపీతో పాటు అడ్మిషన్స్ ఎట్లా ఉన్నాయి, అండ్ ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి గోల్కొండ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అండ్ దాంతోపాటు డాక్టర్స్ కూడా ఉన్నారు, అండ్ పేషెంట్స్తో కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో వైరల్ ఫీవర్స్ క్లైమేట్ పైన డిపెండెంట్ ఉందా, పరిస్థితి ఎట్లా ఉంది? డెఫినెట్లీ నేను డాక్టర్ మొహమ్మద్ మజరుల్లమ్మ, మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ గోల్కొండ. రీసెంట్ కాలం నుంచి ఒక 2-3 వీక్స్ నుంచి వైరల్ ఫీవర్స్ ఎక్కువ అవ్వడము, అంటే జనరల్ ఓపీ మనకు 700 to 800 ఉంటే ఈ మధ్య కాలంలో సిన్స్ 3 to 4 వీక్స్ 1100, 1200 దాకా కూడా ఓపీ నడుస్తుంది. అండ్ ఓపీ ఈజ్ రన్నింగ్ కంటిన్యూస్లీ. అవర్ పీపుల్ గివింగ్ services to all patients whoever is coming to the area hospital Golconda. సో ఓపీ అయితే పెరిగింది. ఎక్కువ కేసెస్ ఏవి వస్తున్నాయి? వైరల్ ఫీవర్స్, డెంగ్యూస్, మలేరియా, టైఫాయిడ్స్, ఇట్లా ఎన్నో రకరకాలు ఉంటాయి. సో ప్రజెంట్ ఎట్లాంటి ఎక్కువ ఐడెంటిఫై అవుతున్నాయి మీకు పేషెంట్స్? ఎక్కువ ఐడెంటిఫై కేసెస్ వైరల్ ఫీవర్స్. వైరల్ ఫీవర్లో సిమ్టమ్స్ మనం యూజువల్లీ డే 1, డే 2, డే 3 హై గ్రేడ్ ఫీవర్ ఉండడము, దాంతోపాటు జలుబు, దగ్గు, గొంతులో నొప్పి, ఇటువంటి సిమ్టమ్స్ ఎక్కువ కనబడుతున్నాయి పేషెంట్లలో. అదేవిధంగా అదే పేషెంట్లను కొన్ని మనం ల్యాబ్ టెస్ట్ చేసినప్పుడు కొన్ని ప్లేట్లెట్స్ అనేది తెల్ల కణాలు తగ్గిపోవడము అనేది జరుగుతుంది. ఇది డెంగ్యూ అని ఒక మనం టెస్ట్ చేసిన తర్వాత అయితే డెంగ్యూ నిర్ధారణ అయితే దానికి అవసరమైన మనకు ట్రీట్మెంటు ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సీఎం గారి సపోర్ట్తో, మన హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ గారి సపోర్ట్తో, అదేవిధంగా మన ఎమ్మెల్యే జనాబ్ కౌసర్ మొద్దీన్ గారి సపోర్ట్తో మనకు అన్ని ఆల్మోస్ట్ ప్రతి మెడిసిన్ అవైలబుల్ ఉంది. డెంగ్యూ జ్వరాలు ఎక్కువ వచ్చినట్లయితే వాళ్ళని మనం ఒకవేళ ప్లేట్లెట్స్ ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు మనం హాస్పిటల్లో అడ్మిషన్ చేసి వాళ్ళకు హైడ్రేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళలో ఇమ్యూనిటీ పెంచడం జరిగి వాళ్ళని ట్రీట్మెంట్ చేసే ప్రాంతం చేస్తున్నాం. సో డెంగ్యూ కేసెస్ ఎట్లా ఉన్నాయి అంటే కేసెస్ అయితే పెరుగుతున్నాయి సంఖ్య, అడ్మిషన్స్ వరకు ఉండే సిచ్యువేషన్స్ ఉందా, లేదంటే మెడికల్ తోటే క్యూర్ అయ్యే పరిస్థితులు ఉన్నాయా? డెంగ్యూ కేసులు వైరల్ ఫీవర్ ఇది దోమ కాటు వల్ల వస్తుంది. మనం పరిసరాల పరిశుభ్రత ఉండి, మనం పర్సనల్ హైజీన్స్, మన ఎన్విరాన్మెంట్ ఎఫెక్టివ్ క్లీన్గా ఉంటే మనకు డెంగ్యూ జ్వరాలు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మన ఇంటి చుట్టుపక్కన వాటర్ నిల్వ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలా. అదే ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు అది పాజిటివ్గానే వచ్చినప్పుడు మామూలుగా జనరల్లీ వైరల్ ఫీవర్ లాగానే మనం ట్రీట్ చేస్తాము. దాంట్లో కొంతమందికి ఒక 10% అట్లాంటి పేషెంట్స్కి ఎక్కువ ప్లేట్లెట్స్ తగ్గిపోవడం జరుగుతుంది. ఆ ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు మనం యూజువల్లీ వైరల్ ఫీవర్ కాబట్టి హైడ్రేషన్ చేసి కొంత అవసరం ఉంటే యాంటీబయాటిక్ వాడము, అంటే సెకండరీ ఇన్ఫెక్షన్ కోసం, అదర్వైజ్ విటమిన్ సి ఇమ్యూనిటీ పెంచడం కోసం, పారాసిటమాల్ జ్వరానికి తగ్గించడానికి, ఈ విధంగా మనం అడ్మిషన్ చేసి వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తాం. మరీ ఇంకా ప్లేట్లెట్స్ ఎక్కువ తగ్గడం జరిగితే వాళ్ళకు ఎస్డిపి ట్రాన్స్ఫ్యూజన్, సింగిల్ డోనార్ ప్లేట్లెట్ అండ్ ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ అని వస్తాయి. ఆ ట్రాన్స్ఫ్యూజన్ చేయడానికి ప్లాన్ చేస్తాం. సో మరి అసలుకి డెంగ్యూ నుంచైనా వైరల్ ఫీవర్స్ నుంచైనా దూరంగా ఉండాలి, దాని నుంచి ఎఫెక్ట్ కాకుండా ఉండాలి అని అంటే ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలి ఇండివిజువల్గా? పర్సనల్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ డైలీ బాత్ చేయడము, అదేవిధంగా చేతులు శుభ్రంగా కడుక్కోవడము, మన ఇంటి చుట్టుపక్కల వాటర్ నిల్వ ఉంటే వాటర్ని దాన్ని తీసేయడము, అదే ఆ వాటర్లో కొద్దిగా వేస్ట్ ఆయిల్ చల్లించడము, సో దట్ వీ కెన్ ప్రివెంట్ ద లార్వా. డెంగ్యూ లార్వా అని ప్రివెంట్ చేయలేము. ఈ డెంగ్యూ అనేది ఒక దోమ కాటు వల్ల వస్తుంది కాబట్టి ఇది యూజువల్లీ డే టైంలో మార్నింగ్ అవర్స్లో ఎక్కువ ఉంటుందమ్మా. కాబట్టి డే టైంలో మనము కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే, ప్రివెన్షన్ చేసినట్లయితే దోమ కాటు నుంచి మనం డెంగ్యూ ఫీవర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. మన ఫిజిషియన్ కూడా ఉన్నారు, మా ఫిజిషియన్ ఏరియా హాస్పిటల్ గోల్కొండ డెంగ్యూ గురించి కూడా కొన్ని
సూచనలు ఇస్తారు. ఎట్లా ఉంది సిచ్యువేషన్ ప్రజెంట్? ఒక 2 వీక్స్ క్రితం, ఒక 2 డేస్ క్రితం ఎట్లా ఉండే అండ్ ఇప్పుడు ఎట్లా ఉందండి? ఓకే, ఇది డెంగ్యూ ఫీవర్ ఎపిడమిక్ నడుస్తుంది ఇప్పుడు. సో చాలా కేసెస్ ఈ మధ్య బికాజ్ ఆఫ్ దోమ కాటు వస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు ఉన్న కేసెస్ కన్నా ఇప్పుడు ఇంకా పెరుగుతుంది యాజ్ సచ్. అంటే ప్రివెన్షన్ నడుస్తుంది కానీ అయినా ఇది ఒక లాంగ్ ప్రాసెస్. ఒక 2 వీక్స్ వరకు పేషెంట్కి ఫీవర్ వచ్చి జనరలైజ్డ్ వీక్నెస్ అలా ఉంటుంది అనమాట. సో దే ఫ్రీక్వెంట్లీ కమ్ టు ద హాస్పిటల్. సో ఇంకొకటి ఏంటంటే డెంగ్యూ ఫీవర్ అని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఎందుకంటే చాలా మందికి తెలియదు ఆ జనరల్ ఫీవర్లే పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది, లేదంటే ఇంకొక ట్యాబ్లెట్ ఏదైనా వేసుకుంటే తగ్గిపోతుంది అని అలా వేస్ట్ చేస్తూ ఉంటారు టైం. సో అసలు ఇన్ జనరల్గా ఈ డెంగ్యూ అనేదాన్ని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి? ఓకే, మెయిన్ డెంగ్యూ ఫీవర్లో ఫస్ట్ వచ్చేది హెడేక్, హై గ్రేడ్ ఫీవరు, సివియర్ బాడీ పెయిన్స్, స్మాల్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. వాళ్ళకి అసలు లేవడానికి కూడా ఓపిక ఉండదు. ఇది ఫస్ట్ 2 డేస్లోనే ఉన్న సిమ్టమ్స్. ఈ ఫస్ట్ 2 డేస్ జాగ్రత్తగా పడి బాగా హైడ్రేషన్ తీసుకుంటే, అంటే బాగా వాటర్, బాగా ఫ్లూయిడ్ ఇంటేక్స్ ఎక్కువ తీసుకుంటే తొందరగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. కానీ ఫస్ట్ 2 డేస్లోనే మనకు తెలిసిపోతుంది డెంగ్యూ అని, బికాస్ ఆఫ్ హై గ్రేడ్ ఫీవర్స్ అండ్ సివియర్ బాడీ పెయిన్స్. ఒక్కసారి మనం పేషెంట్ ట్రీట్మెంట్కి వచ్చారు అండ్ దాంతోపాటు మెడిసిన్ కూడా ఇక్కడే తీసుకుంటుంటారన్నమాట. సో ఒక్కసారి మెడిసిన్స్ తీసుకునే వాళ్ళతో వెళ్ళి అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉంది అండ్ దాంతోపాటు ఇక్కడ సంబంధించిన ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది కూడా తెలుసుకుందాం. ఎందుకంటే హై ఒక క్యూ లైన్ మనం ఇక్కడ మనకు కనిపిస్తుంది గోల్కొండ హాస్పిటల్లో. గతంలో అయితే ఇంత రద్దీ అయితే ఉండకపోయేది, ఓపీ కేసెస్కి సంబంధించి కావచ్చు, మెడిసిన్స్కి సంబంధించి కావచ్చు. కానీ ఇప్పుడు మాత్రం సిచ్యువేషన్ టోటల్గా చేంజ్ అయిపోయింది ఒక 2 to 3 వీక్స్ నుంచి అని అయితే చెప్పొచ్చు. సో ఇక్కడ చూస్తున్నాం కదా, కంప్లీట్ ఇదంతా కూడా ఫార్మసీ దగ్గర ఉండే రష్ అనే చెప్పొచ్చు. సో ఒక్కసారి ఆ ఫార్మసీ రష్కి సంబంధించి ఎట్లా ఉంది మెడికేషన్ అనేది కూడా తెలుసుకుందాం. క్యా హుआ అమ్మా आपको? हमारे बच्चे को बुखार आ रहा है टाइम टू टाइम. ओके, कब से है बुखार? अभी 10 मिनट हो गए. हाँ, कितने दिन से है बुखार? 4 दिन से हो गए. 4 दिन से हो गए. तो अभी हॉस्पिटल का आए आप? अभी क्या आए. बोले डॉक्टर? क्या भी ना वो कम होते बोले. కమ్ హోతే బోలే. ఎక్కడి నుంచి వచ్చారు? లంగరోజు నుంచి వచ్చి సో ఏమైంది? చిట్టి పట్టుకొని అయితే కానీ వస్తున్నారు. ఏమైంది మీకు? జ్వరం వచ్చిందమ్మా, కాళ్ళు నొప్పులు, జ్వరం. మీ ఒక్కరికేనా లేదంటే మీ ఇంట్లో కానీ ఇంటి చుట్టుపక్కల కానీ అందరికి ఇట్లానే ఉందా పరిస్థితి? అందరికీ ఏమో కానీ మా ఇంట్లో మాత్రం మా బిడ్డకు నాకు పిల్లలకి పిల్లలకి కూడా. సో ఎన్ని రోజుల నుంచి ఇట్లా జ్వరం? 2 డేస్ నుంచి. 2 రోజులు. సో మరి ఇక్కడ డాక్టర్స్ ఏమన్నారు? ఇంకొక ట్యాబ్లెట్లు రాసిండ్రమ్మా, తీసుకుంటాం. డెంగ్యూ జ్వరానికి సంబంధించిన మందులు మనం ఫార్మసీ చూస్తున్నాము. ఈ లైన్లో నిలబడిన ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ తరఫు నుంచి అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకు ఎక్కువ సివియారిటీ ఉన్నప్పుడు మనం పేషెంట్ని అడ్మిషన్ చేసి అవి ఫ్లూయిడ్స్, ఇతర మెడిసిన్స్ కూడా మన ఏరియా హాస్పిటల్ గోల్కొండలో సఫిషియెంట్గా ఉన్నాయి. విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్ వీఆర్ గివింగ్ lot of support to the patients and giving maximum services to the patient, and with the help of our health minister Harish Rao sir and our MLA Kausar Mohdin sir, with their support only we are going ahead with we are facing all the issues, and daily we are doing fogging here to prevent the mosquitoes, these all dengue fevers. Daily manaku area hospital గోల్కొండలో ఈ ఫాగింగ్ చీఫ్ ఎంటమాలజిస్ట్ తరపు నుంచి వాళ్ళు ఫాగింగ్ చేయడము, మరియు హాస్పిటల్ మొత్తానికి వాళ్ళు స్ప్రే చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. అన్ని మెజర్స్ మనము తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇట్లా మొత్తానికి అయితే గోల్కొండ హాస్పిటల్ దగ్గర మనం చూస్తుంటే రష్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. దాదాపు 2 వారాల నుంచి ఎక్కువ వైరల్ ఫీవర్స్ ఐడెంటిఫై చేస్తున్నారు అండ్ దాంతోపాటు దానికి సరిసమానంగా డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయి. సో అందుకనే కొంత జాగ్రత్తగా తీసుకోకపోతే మీకు కూడా ఇట్లాంటి హాస్పిటల్లో నిలబడి మెడిసిన్కో లేదంటే హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సో అందుకనే కొంత కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కడ కూడా మన ఇంటి చుట్టుపక్కల వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా చూసుకోవడంతో పాటు వాటర్ తాగడంలో కావచ్చు అండ్ దాంతోపాటు బయట ఫుడ్ అన్హైజీనిక్గా ఉండే ఫుడ్ని ఎంతవరకు అవాయిడ్ చేస్తే మన ఆరోగ్యం అంతవరకు కాపాడుకునే పరిస్థితులు అయితే ఉంటాయని చెప్తున్నారు డాక్టర్లు. సో ఇది ప్రజెంట్ గోల్కొండ ఏరియా హాస్పిటల్లో ఓపీ రష్కి సంబంధించి డెంగ్యూ అండ్ వైరల్ ఫీవర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది కెమెరా పర్సన్ సాయితో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.